ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు హయాంలో మేము పోయి రేషన్ కార్డుల కాడ నుంచున్నా గానీ మేము కూలి మానుకోనైనా కానీ 10 రోజులు 15 రోజులు కూడా మాకు రేషన్ కార్డులు కూడా బియ్యం ఇయ్యలా మాకు. ఇవాళ జగనన్న వచ్చిన తర్వాత మాకేమైందంటే మా ఇంటికాడికి వచ్చి రేషన్ కార్డులు కూడా ఇంటికాడికి వచ్చి అడిగి, అబ్బాయి నువ్వు రేషన్ తీసుకున్నావా లేదా, నువ్వు పింఛన్ తీసుకున్నావా లేదా, నీకు అమ్మఒడి పడిందా, నీకు ఆరోగ్యశ్రీ పడిందా, ఇంకోటి పడిందని జగనన్న సమక్షంలో అడిగారు. కానీ వేరే ప్రభుత్వంలో ఎవరు అడగల. కాంగ్రెస్ వచ్చింది, ఇంకోటి వచ్చింది అన్ని వచ్చి వెళ్ళిపోయినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రుణమాఫీ చేశాడు అంటే వాళ్ళ కొడుకు వచ్చాడంటే ఇయ్యాలైనా కానీ రుణమాఫీ అని సిద్ధం పెట్టాడు, చేస్తాడు, జనానికి మేలు చేస్తాడు. ఇంటింటికి అయినా కానీ ఏదైనా కానీ 1 కాదు 2 కాదు, ఏది కావాలంటే తీసుకొచ్చి ఇంటి ముందే పెట్టాడు. అవునా? అది మట్టికి మా జగన్ చేసేది అది. మా అన్న మా మేనమామ పిల్లలకి మేనమామ, మనకి జగన్ కి అన్న. పవన్ కళ్యాణ్ వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఒక్కటి చిన్న మాట, చంద్రబాబు నాయుడు వల్లగాగేగా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చుకొని మద్దతుగా ఈ సీట్లు ఇస్తాము, 10 సీట్లు ఇస్తాము, 15 సీట్లు ఇస్తాము, అయ్యి ఇస్తాము అని వాళ్ళ కొత్త అవసరమా? ఒత్తులు నీకు అవసరమా? ఏంటిది ఒత్తులు నీకు అవసరమా? అంత ముందు పొత్తు ఎందుకు నీకు? పొత్తు నీకు అనవసరం. మరి పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారు కానీ పొత్తు నీకు ఎందుకు? నీకు అవసరమా? నీకు అవసరం లేదు. పొత్తు నీకు అనవసరం. సింగిల్ గా వచ్చే నీకు 175 సీట్లకు 175 సీట్లు జగన్ వచ్చేది ఖాయమే. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది అనుకుని మొత్తం చేస్తాడు మా జగన్ అన్న. మా జగన్ అంటే మా వైఎస్ రాజశేఖర రెడ్డి మా తండ్రి, జగన్ అంటే మా అన్న చేసేది ఖాయమే. మేము ఒంటరిగానే పోరాడతాం, ఒంటరిగానే నిలబడతాం. మాకు ఎవరు ఎదురొచ్చినా కానీ ఒక్కటే సింగిల్ గా వచ్చేదే సింహం. నీకు అవసరమా? నీకు అవసరం లేదు. మోడీ గారు కాళ్ళు పట్టుకోండి.